రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చిలోనే భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎండలు మండిపోతున్నాయని, వడగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండలు పెరగటంతో ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని చెప్పారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రమైన ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుందన్నారు. తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఎండ ప్రభావం మరీ ఎక్కువగా ఉండనుందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీల మార్కును దాటాయని తెలిపారు. ఈ జిల్లాల్లో పొడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయంటున్నారు. ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలంటున్నారు. దీని ద్వారా శరీరం డీహైడ్రేషన్ కాదంటున్నారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా యువతకు ఉపాధికి కల్పించడం లక్ష్యంగా ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల్లో ప్రత్యేకంగా 6 కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 25,000 మందికి శిక్షణ అందించనున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో విద్యార్థులకు షార్ట్ టర్మ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏటీసీ సెంటర్లో స్టూడెంట్స్ కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు ఎమ్మెల్యే విజయ రమణారావు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఏటీసీ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. మరి మీకు చదువుల ఎంత ప్రాధాన్యత ఉన్నా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అనేది అంత ప్రాధాన్యతతో కూడుకున్న విషయాన్ని దాని మాట్లాడదు. ఎందుకంటే మనం ఎంత చదువులైనా ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఇచ్చినా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్తో మీరు అవసరమైతే ఉద్యోగం చేయవచ్చు, లేకపోతే మీరు సొంతంగా మీకు నేర్చుకుంటే మీరే ఇక్కడ ఏదైతే కోర్సు మీరు నేర్చుకుంటా ఉన్నారో మీరు స్వయంగా మీరే పనిచేసుకునేటువంటి అవకాశం ద్వారా ప్రభుత్వం మీకు కల్పిస్తూ ఉంది. ప్రత్యేక శిక్షణ తరగతులతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు ప్రిన్సిపల్ వెంకటరెడ్డి. మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో పెద్దపల్లి ఏటీసీ సెంటర్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 1,75,00,000 మంజూరు చేయించారన్నారు. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులను మల్టీనేషనల్ కంపెనీలకు పంపించడం వల్ల మంచి జీతభత్యాలు వస్తాయన్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏటీసీ సెంటర్ కి కావాల్సిన ఫర్నిచర్ కూడా ఇచ్చారన్నారు ప్రిన్సిపల్. పెద్దపల్లి ఐటీఐలో 745 మంది స్టూడెంట్స్ ఉన్నారని, ఇప్పటి వరకు 375 మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశామన్నారు. ఒక 10-15 సంవత్సరాల క్రితము మాకు రా మెటీరియల్ కూడా రాకుండే. సో మా మంత్రి గారి చొరవతోటి, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానకిషోర్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ గారు అందరూ మాకు ప్రోత్సహించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో మంచి నిధులు అనేది వస్తున్నాయి. రా మెటీరియల్ వస్తేనే మెరుగైన శిక్షణ అనేది మా విద్యార్థులకు ఇవ్వగలుగుతున్నాము. 744 మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్, ఒక 445 మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతుంటారు. టోటల్ వచ్చేసి 745 మంది విద్యార్థులు ఉన్నారు. మేము ఇప్పటి వరకు అప్రెంటిస్షిప్ దాదాపు 1.5 year 2 years నుంచే
దాదాపు ఒక 450 మంది విద్యార్థులకు అప్రెంటిస్షిప్ ఇప్పించాము. ఒక 375 మందికి మాత్రము మేము మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కూడా కల్పించాము. ఐటీఐలను ఏటీసీలుగా అప్డేట్ చేయడంతో మంచి అవకాశం లభించిందని స్టూడెంట్స్ అంటున్నారు. విభిన్న కోర్సులతో ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు. తక్కువ సమయంలో ఉద్యోగం పొందేందుకు ఏటీసీ సెంటర్లు ఉపయోగపడతాయని చెప్తున్నారు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు స్టూడెంట్స్. ఐటీఐలో జాయిన్ అయిన తర్వాత మనము 1 year 2 years ఒక్కొక్క ట్రేడ్ని బట్టి దాని పీరియడ్ అనేది 1 year ఉంటుంది, లేకపోతే 2 years ఉంటుంది. అది ట్రేడ్ని బట్టి ఉంటుంది మనకి. సో నా ట్రేడ్ వచ్చేసి కోఫా ట్రేడ్, నాది 1 year ఉంటుంది. కోఫా ట్రేడ్లో ఏంటంటే మొత్తం నేను సిస్టమ్ వర్క్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అంటే సిస్టమ్ మీదనే మొత్తం నాకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఈ 1 yearలోనే నేను నేర్చుకోవడం జరుగుతుంది. మన ట్రేడ్ అయిపోవడంతోనే వాళ్ళు వస్తారు. అప్రెంటిస్షిప్ 2 years అలా చేసుకొని సర్టిఫికేట్ ఇస్తారు. బెంగళూరు, కేరళ, కర్ణాటక, హైదరాబాద్ అలా జాయిన్ చేసుకో. 1 yearలో కోర్స్ కంప్లీట్ అయిన పాస్ అయినా, అప్రెంటిస్ కూడా అటెండ్ అయినా, జాబ్స్ కూడా వస్తున్నాయి. పూణే, తమిళనాడు అంత లాంగ్ అంటే నేను రానంటే కూడా టాటా కంపెనీలో హైదరాబాద్ నుంచి కూడా కాల్ చేసి రండి అని చెప్తారు. జాబ్ ఆపర్చునిటీ వచ్చి 15,000 అంటారు స్టార్టింగ్. సో ఐటీఐలో ఎంత స్కిల్స్ అంటే అంత స్కిల్స్ ఉన్నాయి. ప్రాక్టికల్గా ట్రైనింగ్ విత్ స్టడీ అనేది ఫ్యాకల్టీ కూడా చాలా గ్రేట్ సార్. ఇంకా నాది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత మళ్ళీ నేను అప్రెంటిస్షిప్కి ట్రై చేస్తాను. వస్తే జాబ్ చేస్తా, లేదంటే నాది ఇప్పుడు సిస్టమ్ కాబట్టి సిస్టమ్తోనే చేస్తా. లేదంటే ఇక్కడ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ టెక్నీషియన్ తీసుకున్నా. అలా నాకు చాలా అవకాశాలు వచ్చేటట్టు ఉన్నాయి. చాలా నేర్చుకున్నా. అలా ప్రాక్టికల్ అనేది చాలా ఉంటుంది. అలానే ఇది మాది 1 year ట్రేడ్. అది అయిపోయినాక అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది. ఏటీసీ కేంద్రాల్లో యంత్రాల ఆపరేషన్, ఆటోమేషన్, రోబో ఆపరేటర్, 2D అండ్ 3D ఫీచర్స్ లాంటి 6 కొత్త కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్ ద్వారా జర్మనీ, జపాన్, గ్రీస్, రష్యా, ఇతర దేశాల్లో 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్లేస్మెంట్ శిబిరాలను ప్రజాపాలనలో భాగంగా ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లా కేంద్రాల్లో స్కిల్ విజన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భవనాలు, ఇతర నిర్మాణ ప్రాంతాల్లో పనిచేస్తున్న బాల కార్మికులపై సర్వే చేస్తారు. అక్కడ గుర్తించిన వారి విద్యార్హతల ఆధారంగా నైపుణ్య శిక్షణ అందిస్తారు. కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధమైంది. 6 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆలయం రూపుదిద్దుకోనుంది. పుష్కరిణి, వసతి గదులు, మండపాలు, కళ్యాణకట్ట, రాజగోపురాలతో కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలాగా రూపుదిద్దుకోనుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది. పాత ఆలయ స్థానంలో కొత్త ఆలయ నిర్మాణంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కొడంగల్ ఆలయ పునర్నిర్మాణం కార్యరూపం దాల్చింది. 110 కోట్లతో 2 ఏళ్లలో ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధమైంది. 6 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆలయం రూపుదిద్దుకోనుంది. తిరుమల మాదిరిగా 4 మాడ వీధులు ఏర్పాటు కానున్నాయి. తిరుమల తిరుపతి మాదిరి కైంకర్యాలు నిర్వహించేలా పుష్కరిణి ఆలయానికి నలువైపులు 4 ప్రధాన రాజగోపురాలు, కళ్యాణ మండపం నిర్మించనున్నారు. టీటీడీ పండితుల పర్యవేక్షణలో బాలాలయం ఏర్పాటుతో 2వ తిరుపతిగా కొడంగల్ రూపుదిద్దుకోనుంది. ఊరి నడి మధ్యలో కొడంగల్ నూతన ఆలయం రాతి శిలలతో నిర్మాణం కాబోతోంది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. వైఖన ఆగమ శాస్త్రం ప్రకారమే ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే జరుగుతాయో అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ అదే విధంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవం కానీ, అన్ని పవిత్రోత్సవాలు కానీ అన్ని తిరుమల తిరుపతి మాదిరిగా జరగడం వల్ల ఇది పేదల తిరుపతిగా అనేది ఇక్కడ బాగా ప్రచారం జరిగిందన్నమాట. ఈ గుడి యొక్క నిర్మాణం దాదాపు 110 కోట్లతో 6 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల తిరుపతి మాదిరిగా మాడవీధులు, కళ్యాణ మండపము, అర్చక నిలయము, భక్తుల వసతి, పుష్కరిణి అన్నీ కలిపి అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి జరుగుతుంది. ఉగాదికి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. చాలా మంచిగా 9 రోజులు జరుగుతాయి. ఇక్కడ టీటీడీ ప్రకారంగానే జరుగుతాయి. ఇక్కడ కూడా టీటీడీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం కూడా చేస్తారు. ఇక్కడ ఉన్నా కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీనికి గరుడోత్సవము ప్రతి ఒక్క దానికి కూడా మంచిగా టెంపుల్ కూడా మంచిగా డెవలపింగ్ చేస్తారు. ఇక్కడ
50 ఏళ్ల క్రితం తిరుమల ప్రధాన అర్చకులు వేద పండితుల సమక్షంలో 1970లో కొడంగల్లో ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగింది. కొడంగల్కు చెందిన నందారం నరసింహులు కొడంగల్ నుంచి ప్రతి ఏటా తిరుమలకు నడుచుకుంటూ వెళ్లేవారు. వయోభారంతో వెళ్లలేకపోవడంతో స్వామివారు కలలో కనిపించి ప్రధాన అర్చకులకు ఆలయ ఏర్పాటు కోసం ఆదేశించడంతో కొడంగల్లో ఆలయ నిర్మాణం జరిగిందని భక్తుల విశ్వాసం. కొడంగల్ నరసింహులు తన ఇంటి ముందు 4 ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం విరాళంగా ఇవ్వడంతో టీటీడీ అర్చకులు సుందరవరద భట్టాచార్యుల ఆధ్వర్యంలో నాడు ఆలయం పూర్తయింది. ఆ ప్రాంతంలో ఆలయ నిర్మాణం పూర్తయి 5 దశాబ్దాలుగా స్వామివారి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు స్వామివారు కలలో వచ్చి, అయ్యా నువ్వు వెంటనే కొడంగల్కి వెళ్ళంటే ఒక 15 రోజులైన తర్వాత కలెక్టరేట్ ఆఫీస్కు కొడంగల్ ఎక్కడ అని మ్యాప్ తీసుకొని కొడంగల్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే స్వామివారు కొడంగల్కి వచ్చారు. నందారం నరసింహుల వారు కొడంగల్ పెద్దలందరినీ కలిసి సమావేశం ఏర్పాటు చేసి తన ఇంటి ముందలున్న ఇల్లును దేవాలయానికి వారు విరాళంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి అంచెలంచెలుగా స్వామివారి దేవాలయము తిరుమల తిరుపతి దేవస్థానం వారి అర్చకులచే ఆ కైంకర్యంతోనే ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. తిరుమల మాదిరి కొడంగల్లో ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలు నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. సుప్రభాతం మొదలు పవలింపు సేవ వరకు అన్ని సేవలు స్వామివారికి నిర్వహిస్తారు. ఉగాదికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారికి చేసినట్టుగానే వాహన సేవలు నిర్వహిస్తారు. అందుకే తిరుమలకు వెళ్లలేని భక్తులకు కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపర తిరుమలగా భావిస్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. 4 ఎకరాల స్థలం ఇది. ఇప్పుడున్న దేవాలయం ఎగ్జిస్టింగ్ టెంపుల్ ల్యాండ్ వచ్చేసి 4 ఎకరాలు. దీంట్లో 2 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొని మొత్తం 6 ఎకరాలు 2 గుంటలు మొత్తం డెవలప్మెంట్. దీంట్లో 105 కోట్లతో దేవాలయం చేయాలని చెప్పి డెవలప్మెంట్ చేయాలని చెప్పి అనుకున్నారంటే శక్తివంతంగా తెలపడానికి మాత్రం ఒకటి ఇదన్నట్టు ఇక్కడ వాళ్ళ అభిప్రాయం. ఎస్ఐ పోయి డిఎస్పీ కావడం, డిఎస్పీ పోయి డిఏజీ కావడం ఇలాంటివి కొన్ని జరిగినాయి కాబట్టి వాళ్ళ నమ్మకాలు ఆ విధంగా ఇక్కడ గుడి కూడా పురాతనమైంది బాగానే ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే పార్కింగ్ కానీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు రోడ్డు వెడల్పు కూడా అవుతుంది. సీఎం గారు చేశారు, దానిలో కూడా బాగా అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. కొడంగల్లో ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అపర తిరుమలగా ఆవిర్భవించనుంది. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు దర్శనాలు నిలిపి బాలాలయం ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్త ఆలయ నిర్మాణం అన్ని హంగులతో ఆగమ శాస్త్రం ప్రకారం రూపుదిద్దుకోనుంది. వరంగల్ మహానగరానికి మురుగునీటి నుంచి శాశ్వత విముక్తి కలగబోతోంది. గ్రేటర్ వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అందుబాటులోకి రానుంది. ఓరుగల్లు వాసుల 3 దశాబ్దాల కళ నెరవేరబోతోంది. 5,257 కోట్లతో సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ మహానగరం రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరంగా నిలుస్తుంది. కొత్త కాలనీలతో వరంగల్ నగరం చాలా విస్తరించింది. జనాభా గణనీయంగా పెరిగింది. వరంగల్ గ్రేడ్ 1 నగరపాలక సంస్థగా ఎదిగింది. కానీ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగవలేదు. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా మురుగునీరంతా రోడ్లపై పొంగి పొర్లుతుంది. నగరం వరద ముంపునకు గురవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే అండర్ గ్రౌండ్ వ్యవస్థ ఒక్కటే మార్గంగా కొన్నేళ్లుగా నగరవాసులు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంపై ఎన్నోసార్లు పాలకులు హామీలు ఇస్తూ వస్తున్నారు తప్ప అవి ఆచరణకు నోచుకోలేదు. 2024లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి దశాబ్దాల కాలంగా నెరవేరని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వరంగల్ వాసుల కలపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దీంతో సీఎం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తన బాధ్యతగా హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన వంతు ప్రయత్నాలను కొనసాగించి వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేయించారు. మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీని 5,257 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇవాళ జీవో ఇవ్వటం, దాని డిపిఆర్ తయారు కావటం, ఇవన్నిటిని కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. బీఆర్ఎస్ స్టేట్లో ఉంది కదా, ప్రతిదీ తీర్మానం చేసి పంపిను కదా. మరి 10 ఏళ్లలో ఎయిర్పోర్ట్ ఎందుకు తీసుకురాలేకపోయినరు వరంగల్ జిల్లాకు? జవాబు చెప్పండి ప్రజలకు. ఈ 10 ఏళ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు తీసుకురాలేకపోయినరో జవాబు చెప్పండి. 10 ఏళ్ళు కలిసి సంసారం చేసింది కదా బీజేపీ బీఆర్ఎస్, మరి ఎందుకు తేలేకపోయినరు? మేము కాంగ్రెస్ సాయం వచ్చినాక తెచ్చినాం.
దానికి ఇది వ్యత్యాసం అవపడతలేదా? ప్రజలకు సాక్ష్యం అవపడతలేదా? ఎంపీ ఎన్నికల తర్వాత వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అమలుకు 2024లోనే 4170 కోట్లు మంజూరు లభించింది. అయితే పెరిగిన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని 5257 కోట్లకు తాజాగా అనుమతి లభించింది. 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ను వినియోగించుకునే అవకాశాలను పురపాలనా విభాగం C&DMA పరిశీలించింది. దీని ప్రకారం ప్రాజెక్టు వ్యయంతో 25% వ్యయాన్ని అర్బన్ ఫండింగ్ నుంచి ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరో 50% బ్యాంకు నుంచి రుణంగా లేదా PPP విధానం కింద సమీకరించుకోవచ్చు. మిగతా 25%ని రాష్ట్ర ప్రభుత్వం లేదా ULB సమకూరుస్తుంది. దీంతో ఫైనాన్షియల్ టైప్ కు ప్రభుత్వం పూర్తి చేసే అవకాశాలున్నట్టు గుర్తించింది. రాష్ట్రంలో ఎవ్వరు కూడా చేయనంత త్వరలో, అసలు నేను ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేదు ఇంత త్వరగా లీగల్ సమస్యలు లేకుండా ఎయిర్పోర్ట్ ల్యాండ్ తెచ్చిన ప్రథమ జిల్లా వరంగల్ జిల్లా. ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేసి మన ముఖ్యమంత్రి గారు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. మళ్ళీ దానిపైన కూడా మేము కొన్ని సంశయాలు ఉంటే మళ్ళీ అందరం వెళ్ళి అండర్ డ్రైనేజే కాదు, దీనికి స్టామ్ వాటర్, ఎందుకంటే కాకతీయులు కట్టిన గొప్ప చెరువులు ఉన్నాయి మాకు చుట్టూ, వాటితో వచ్చే వరద బాధితులు, వరదతోని వరంగల్ నగరం ఎప్పుడు అతలాకుతలం అవుతుంది. కాబట్టి ఈ వరద నీటిని కూడా మీరు రక్షించే దిశగా పొమ్మంటే దానికి కూడా సపరేట్ DPR తయారు చేయమన్నారు. అది కూడా DPR తయారవుతుంది. వరకు నీళ్ళు ఇవ్వాలి. మొన్న అప్పటికి ఇప్పటికి ఇండ్లు పెరిగినాయి. 2,20,000 పైన ఇండ్లు అయినాయి. గతంలోకి ఇప్పటికి చాలా హౌస్ హోల్డ్స్ పెరిగినారు. ఆ హౌస్ హోల్డ్స్ ఎన్ని చూసుకొని ఫిల్టర్ బెడ్ కెపాసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడేమేమి కావాలి అవన్నీ కూడా డీటెయిల్డ్గా తీసుకొని గేట్ కిందికి ఓన్లీ ధర్మసాగర్ నుంచి పోతుంది, మడికొండ ఇవన్నీ కడుపుకొండకు పోతాయి. వాటికి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న విలేజెస్ పెరిగినాయి. వీటన్నిటి కూడా పైప్ లైన్లు, వాల్స్, ఫ్లో మీటర్స్ కెపాసిటీ అంతా కూడా చూసుకొని టేల్ ఎండ్ వరకు నీళ్ళు వచ్చే విధంగా ఇప్పుడు ఇంకా విలీన గ్రామాలలో చాలా ఇండ్లు పెరిగినాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు. 2 ఏళ్లలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసేలా టార్గెట్ గా పెట్టుకుంటామని చెబుతున్నారు. వరంగల్ వాసుల కలలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇది హైదరాబాద్కి దీటుగా 2వ రాజధాని వరంగల్ జిల్లా అంటే గుండకాయ తెలంగాణకని ఆ రోజు చెప్పాడు. ఆ చెప్పిన మాట ప్రకారం ఆ రోజు మీ అందరికీ ఇదే సభ మీద, ఇదే చౌరస్తాలో, నడి చౌరస్తాలో మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను తెప్పిస్తా అని మాట ఇచ్చాడు. ఆ మాట మీద గత 2.5 సంవత్సరాల లోపే UGD 5,257 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఉన్నటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఇవాళ ఆ డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రకమైనటువంటి ఈ నిర్ణయం 5,257 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మంజూరు చేస్తూ మనకు ఇచ్చినటువంటి ఒక బహుమతి. ఇవాళ దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఎన్నో వర్షాలు వచ్చినప్పుడు మనందరం కూడా చూస్తున్నాము డ్రైనేజ్ సమస్య ఉంది. అదేవిధంగా డ్రైనేజ్ ఫ్లో కూడా మనకు అంత స్టాగ్నెంట్ వాటర్ అవుతుంది. వరంగల్ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఈ డ్రైనేజ్ ఏదైతే శాంక్షన్ అయిందో దానివల్ల సిటీని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గారు మరోసారి వరంగల్ పై ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వరంగల్ మహానగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులతో నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వివాహిత భర్తను హత్య చేయించింది. బంధువుల సాయంతో మర్డర్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే భర్తను హత్య చేయించినట్టు అంగీకరించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరో 4గురితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. ఖమ్మం నగరం గాంధీనగర్లో నివాసముంటున్న చాగంటి రవి పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య చాగంటి ప్రశాంతితో పాటు బావమరది వరసయ్యే దేశబోయిన శ్రీనివాస్, జోగి రాజ్ కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబుతో కలిసి ప్లాన్ ప్రకారం 66 లక్షల ఇన్సూరెన్స్ చేయించారు. ఆ డబ్బులతో పాటు రవికి చెందిన ఎర్టిగా కారును కూడా అమ్ముకుందామని ప్లాన్ వేశారు. ప్రమాదంలో రవి మృతి చెందితే డబ్బులు క్లెయిమ్ చేయొచ్చని, యాక్సిడెంట్ చేసి చంపుతామని స్కెచ్ గీశారు.
ముందుగానే వేసిన ప్లాన్ ప్రకారం ఈ నెల 2న రవికి కాల్ చేసి మందు తాగుదామని బయటకు తీసుకెళ్లారు. రవికి బాగా మద్యం తాగించిన తర్వాత ఇంటికి వెళ్లమని చెప్పి రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం ఊరి చివర దించి ఆ నలుగురు ఆటోలో వెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్న రవి వెంకటాయపాలెం వైపు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెంకటేష్ కు చెందిన కారును జోగి రాజ్ కుమార్ వేగంగా నడుపుకుంటూ వచ్చి రవిని వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో రవి అక్కడికక్కడే చనిపోయాడు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎం వెంకటాయపాలెం విలేజ్ గ్రామ శివార్లో తేదీ 2/3/2026 రోజున రాత్రి అందాల 8:30 ప్రాంతంలో ఒక డెడ్ బాడీ, అంటే అది చాగంటి రవి అనే అతన్ని ఆడ రోడ్ మీద మనకు అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉన్నాడు. దాన్ని మనం ఇమీడియట్లీ మనకు అక్కడ ఉన్న లోకల్ విలేజర్స్ సమాచారం రాగానే మనము పోలీస్ వారు అక్కడికి చేరుకొని బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్గా నమ్మించడానికి ఏదో చేసినట్టు మనకు అనుమానంగా ఉండడం వల్ల మనము సస్పిషియస్ డెత్గా మనం వాళ్ళ భార్యతోని కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. పెయింటర్గా వర్క్ చేస్తాడు. తాగుడు అలవాటు ఉన్నందున వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పథకం రచించి దానిలో భాగంగా గుద్దుమంటే వాళ్ళు ఇద్దరు వచ్చి గుద్దుతారు. తర్వాత ఆయన చనిపోయిందని తెలుసుకొని ఈయన వచ్చి ఇంటికాడ వాళ్ళ రాజ్ కుమార్ వాళ్ళ ఇంటికాడ ఆటో పెడతాడు. వస్తున్న క్రమంలో ఫోన్ చేసి ఆ మున్నేరులో బ్రిడ్జ్ మీద బైపాస్ చేస్తారు. నిందితులు గంపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ స్నేహితుడు దంచినాలు సురేష్ ఇంటి దగ్గర కారును పెట్టి కవర్ కప్పి వెళ్లిపోయారు. తర్వాత జరిగిన విషయం తనకు తెలియనట్లు రవి భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు కేసును వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి ఒక కారు, ఆటో, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తిలో ప్రభుత్వ పాఠశాలలో మ్యూజిక్ క్లాసులు నిర్వహిస్తున్నారు. చదువుకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులకు సంగీతంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. సంగీతంపై ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తబలా, డోలక్, హార్మోనియం, వయలిన్ వంటి వాయిద్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో సంగీతం టీచర్ నవీందర్ ఆధ్వర్యంలో ఈ తరగతులు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. సంగీతంపై ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. సంగీత నేర్పడం జరుగుతుందని జెడ్పీహెచ్ఎస్లో జరుగుతుందని తెలిసి నేను ఒక పేరెంట్గా ఈ స్కూల్కి వచ్చి చూశాను. ఇక్కడ ఈ సంగీత అనేటి ప్రోగ్రామ్ని ఇంతకుముందు ఎక్కడ ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు చేస్తురంటే నేను మా గ్రామ పరంగా నేను చాలా అంటే చాలా సంతోషపడుతున్నాను. పాఠ్యాంశాలతో పాటు కళలపై కూడా అవగాహన పెరగడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్నారు ఉపాధ్యాయులు. సంగీతం నేర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మనసు, శరీరం మధ్య సమన్వయం ఏర్పడుతుందంటున్నారు మ్యూజిక్ టీచర్ నవీందర్. రోజువారీ చదువు ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు సంగీతం ఒక ఉపశమనం లాగా పనిచేస్తుందంటున్నారు. దీనివల్ల విద్యార్థుల ఏకాగ్రత కూడా పెరుగుతుందంటున్నారు. మధ్యకాలంలో పిఎంసి పాఠశాలలో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వము 4 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లను మా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. అందులో తబలా, డోలక్, హార్మోనియం, వయోలిన్ ఈ 4 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను మా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. మరి వాటి ద్వారా ఈ వయోలిన్ తర్వాత ఈ సంగీత పాఠశాల ద్వారా విద్యార్థులకు మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుల వారు పిల్లలకు హార్మోనియము, తబలా, డోలకు నేర్పించడానికి ఆహ్వానించినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల ఆసక్తి చూస్తే మాకు ముచ్చటేసింది. వాళ్ళు బాలికలే కావచ్చు, బాయ్సే కావచ్చు, వాళ్ళు నేర్చుకుంటుంటే మాకు ఉత్సాహం అనిపించింది. వాళ్ళు చాలా ఆనెస్ట్గా, హంబుల్గా నేర్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సంగీతం నేర్పించడం ఒక మంచి ప్రయత్నం అంటున్నారు స్థానికులు. సాధారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే కనిపించే మ్యూజికల్ క్లాసులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రారంభం కావడం సంతోషంగా ఉందంటున్నారు. విద్యతో పాటు సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. సంగీతం వలన సంగీతం నేర్చుకోవడం వల్ల ఏ టెన్షన్ రాకుండా కొంచెం మెదడు కుదులంగా ఉండడం వలన ముందు స్థాయి ఎదగడానికి ఇది సంగీతం అనేది మనకి తోడ్పడుతుంది. మాకు రోజు విద్యతో
తరగతి గదిలో విద్యతో పాటు సంగీతం, కరాటే, యోగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఎవ్వరు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని అలాగే ప్రతి ఒక్కరూ వీటిని నేర్చుకొని ప్రతి ఒక్కరు సంగీతంలో అలాగే నేను కూడా సింగర్ కావాలనుకుంటున్నాను. జెడ్పీహెచ్ఎస్ వెల్లుర్తి హై స్కూల్ మా పాఠశాలలో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. విద్యతో పాటు సంగీతం కూడా జరుగుతుంది. కరాటే, స్కౌట్స్ అండ్ గైడ్స్, గేమ్స్ అని చాలా ఉన్నాయి. జిల్లాలో మాది ఫస్ట్ సంగీతంతో పాటు మైండ్ ఫ్రెష్ చేయడానికి నేర్పిస్తున్నారు అన్నమాట. వీడికి మేము ఇంకా పై స్థాయికి వెళ్ళాలని. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 2 పాఠశాలల్లో ఇలాంటి సంగీత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. మ్యూజిక్ క్లాసులు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభకు కొత్త దారులు తెరుచుకుంటాయంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలల్లో కూడా సంగీతం, ఇతర లలిత కళల శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. చదువుతో పాటు కళలను కూడా నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు సమగ్రంగా అభివృద్ధి చెందుతారంటున్నారు ఉపాధ్యాయులు. సంగారెడ్డి ఐటీఐ కాలేజ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించి విద్యార్థులకు పలు కోర్సులలో వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు ఏటీసీ టీం. శిక్షణతో పాటు ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. యువతకు మెరుగైన వృత్తి నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఆధునిక సాంకేతికతలో శిక్షణ ఇవ్వటం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచటం, ఈ కేంద్రం ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించే శిక్షణ అందుతుంది. ఇక్కడ మొత్తం 6 రకాల ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో 3 కోర్సులు 2 ఏళ్ల కాల పరిమితితో, మరో 3 కోర్సులు ఏడాది కాల పరిమితితో ఉన్నాయి. వీటిలో సిఎన్సి మిషనింగ్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్ ట్రైనింగ్లో ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న బేసిక్సే ఆడ ఇండస్ట్రియల్ వర్క్లో ఏ విధంగా చేయాలనేది తీసుకుంటాం ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఎట్లా ఏ విధంగా సెలెక్ట్ అంటే నార్మల్గా ఇంటర్వ్యూ తీసుకుంటారు, అట్లనే తీసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు నాకు ఇన్సెసిస్ కంపెనీ వచ్చింది మెడ్సెల్లా. వాళ్ళు ఏం చేశారంటే క్వశ్చన్స్ అడుగుతారు సార్ మాకు. అంటే ఇప్పుడు నువ్వు తీసుకున్న ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చెప్తేనే సెలెక్ట్ అయ్యారు, లేకపోతే సెలెక్ట్ కారు. నార్మల్గా బీటెక్ స్టూడెంట్స్ కూడా ఎట్లా ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు మాకు కూడా అట్లనే సెలెక్షన్ చేస్తారు సార్. మాకు కూడా నాకు ఇష్టం ఉంది. 2 ఇయర్స్ కోర్స్ చేస్తున్నా. ఇట్లా మంచిగా మా సార్ ట్రైనింగ్స్ మంచిగా నేర్పించారు. అట్లా నేర్చుకొని ఇప్పుడు ఆన్ జాబ్ ట్రైనింగ్కి పోతున్నాం. ఆన్ జాబ్ మహీంద్రా కంపెనీ ఆన్ జాబ్ ట్రైనింగ్ పోతున్నాం. ఆడ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని నా ఆశ. ఇంకా మంచి ఫ్యూచర్లో మంచి ఎంఈవి లైఫ్ ఉంది, అట్లా మంచి కావాలని నా ఒక ఉద్దేశం. ట్రైనింగ్ చేస్తున్నాం అనమాట. అట్లా మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎట్లా పీపీ ఎట్లా యూజ్ చేయాలి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ చాలా చెప్పారు మాకు. ఒక ట్రైనింగ్ ఒక ఇండస్ట్రీలో ఎట్లుండాలి, ఎట్లా బిహేవియర్ చేయాలి, ఇవన్నీ మాకు ముందే ట్రైనింగ్ ఇచ్చారు. నాకు ఆఫర్ లెటర్ ఎక్కడ వచ్చిందంటే మహీంద్రా ట్రాక్టర్ డివిజన్లో, ఫార్మ్ డివిజన్లో వచ్చింది. అసెంబ్లీ ఆపరేటర్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాం. ఏంటంటే ముందుగా డిక్షనరీ అంటే ఒక కంపెనీకి వెళ్ళాక ఎలా బిహేవియర్ మెయింటైన్ చేయాలి, ఎలా పంచువాలిటీ మెయింటైన్ చేయాలి అనేది నేర్చుకున్నాం. తర్వాత పీపీ అంటే ఒక ప్లాంట్కి వెళ్ళాక ఎలా సేఫ్టీ మెయింటైన్ చేయాలి, ఏమేమి మెయింటైన్ చేయాలి, సేఫ్టీ షూస్, సేఫ్టీ ఆఫ్రాన్ అంటే మాకు ఈ ప్రాజెక్టు ద్వారా తెలిసింది. ఈ ప్రాజెక్టు లేకముందు మాకు ఇవేం తెలియకుండే. విద్యార్థులు కోర్సు పూర్తి చేసి కంపెనీలకు వెళ్లి ఉద్యోగం చేయడం కంటే ముందే కోర్సుల్లో ఉండగానే కంపెనీలకు వెళ్లి వారు ఏ కోర్సు చేస్తున్నారో ఆ సంబంధిత డిపార్ట్మెంట్లో ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద 6 నెలల పాటు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు అక్కడ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, కంపెనీలో ఎలా వ్యవహరించాలి, సేఫ్టీగా ఎలా ఉండాలి, అక్కడున్న పరికరాలను ఎలా ఉపయోగించుకోవాలో అక్కడ కంపెనీ సిబ్బంది ట్రైనింగ్ ఇస్తారని చెప్తున్నారు ఏటీసీ సిబ్బంది. ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క ఆన్ జాబ్ ట్రైనింగ్లో భాగంగా శిక్షణ పొందుతున్నామని చెబుతున్నారు విద్యార్థులు. సో మనకు అక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, ప్లస్ టెక్నికల్ స్కిల్ ఎట్లా నేర్చుకోవాలి, సేఫ్టీ ఎట్లా ఉండాలి, సో మనం ఎక్విప్మెంట్స్ ఏమేమిది ఎట్లెట్లా వాడాలి, సో ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 6 months వరకు ఉంటుంది. సో దీంట్లో ఈరోజు 279 మంది ట్రైనీస్ అటెండ్ అయ్యారు. ట్రైనీస్ వెళ్తున్నారు, ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద సెలెక్ట్ అయ్యారు. దీనికి ఒక 13 కంపెనీలు వచ్చినాయి. దాంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా, జేకేఎఫ్ఎన్ఆర్ఓ అండ్ మెగా ఫుడ్, నియాఫ్ ఆఫ్ ఇండియా,
ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 12 పెద్ద కంపెనీస్ జేకే ఫెనర్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ మన పిల్లలందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ చేసుకొని ఫ్యూచర్లో అప్రెంటిస్షిప్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఏటీసీస్లో పొందిన ట్రైనింగ్ వల్ల వాళ్ళు ఒక మంచి టెక్నికల్ నాలెడ్జ్, అలానే వాళ్ళకి ఆన్ ద జాబ్ ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళ ఫ్యూచర్ కెరియర్స్ అనేది కూడా సెట్ అవుతాయి. వీళ్ళకి శాలరీస్ బిట్వీన్ 9,000 to 20,000 వరకు వేరియింగ్ శాలరీస్ డిపెండింగ్ ఆన్ టర్నర్, ఫిట్టర్, ఇట్లా డిఫరెంట్ రోల్స్లో వాళ్ళు ఇప్పుడు ఆన్ ద జాబ్ ట్రైనింగ్కి వెళ్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళకి కొంత స్టైఫండ్ లాగా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రియల్లీ ఐ థ్యాంక్ మహేంద్ర అండ్ కంపెనీ అండ్ ఆల్ బిగ్ కంపెనీస్ వాళ్ళని ఓజేటీస్గా తీసుకెళ్తున్నారు. అంటే 18 సంవత్సరాల పిల్లవాడికి ఈరోజు ముఖ్యంగా ఒక 10,000 నుంచి 20,000 వరకు ఈ రేపటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఆయన ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్తో విద్యార్థులలో సాంకేతికత పరిజ్ఞానం పెరుగుతుంది. అలాగే వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి టీం వర్క్పై అవగాహన వస్తుంది. ఆయా కంపెనీలకు వెళ్లిన వారు చూపే ప్రతిభ ఆధారంగా కంపెనీలు వారిని పర్మనెంట్ చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఇటీవల సంగారెడ్డి ఏటీసీలో ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 13 పెద్ద కంపెనీలు పాల్గొని 279 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్, ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ ఆఫర్ లెటర్లను అందించారు. అనధికారిక అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ల్యాండ్ క్రమబద్ధీకరణ కోసం వేలాది మంది దరఖాస్తులు చేసుకుని డబ్బులు చెల్లించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఫైళ్ల క్లియర్ కాకపోవడంతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుప్పలు తెప్పలుగా ఫైళ్లు పేరుకుపోతున్నాయి. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దరఖాస్తుదారులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎల్ఆర్ఎస్ కోసం 1,992 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. నాన్ లేఅవుట్ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫీజు మొదట 1,000 రూపాయలు చెల్లించారు. తర్వాత ప్లాట్ పరిమాణం, స్థానం, భూమి ధర ఆధారంగా డబ్బులు చెల్లించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనటంతో 50,000 నుంచి 2,60,000కు పైగా డీడీల రూపంలో డబ్బులు చెల్లించారు. దరఖాస్తులను పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారులు 8,169 అనుమతి లేని భూములు కావటం, మరో 1000 అప్లికేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగతా ప్లాట్ల పరిస్థితి ఏంటి అనేది చెప్పటం లేదు అధికారులు. ఎల్ఆర్ఎస్ కోసం 40,000 మంది వరకు ఫీజులు చెల్లించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన నెలల తరబడి మున్సిపల్ అధికారులు పెండింగ్లో పెడుతున్నారు. L1, L2 స్టేజ్లోనే 1000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. డబ్బులు చెల్లించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ గోడు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు దరఖాస్తుదారులు. ఎల్ఆర్ఎస్ విషయంలో వచ్చేసి చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. నేను కట్టి దాదాపు 1 year వస్తుంది. ఇంతవరకు నాకు L1 స్టేజ్లోనే ఉంది. ఎంక్వైరీకి రమ్మంటే రేపు మాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని సతాయిస్తున్నారు తప్ప ఇంతవరకు అయితే మాకు కాలేదండి. మన పక్కన 4 ప్లాట్ల వల్ల కూడా ఇదే సమస్య ఉంది. ఇదే కాకుండా ఏంటంటే L1, L2, L3 అని ఒకరు L1 చెప్తున్నారు. L1 అయిపోయిన తర్వాత L2 పోతే మళ్ళీ అది ఇంకెక్కడో రెవెన్యూ ఆఫీస్కి అది చూపెడుతుంది. ఇదంతా ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. కాబట్టి ఏంటంటే ఫుల్ అమౌంట్ కట్టించుకున్న వాళ్ళన్నా కనీసం రెగ్యులరైజ్ చేసి దానికి నేను 1,20,000 కట్టానండి. కానీ ఇంతవరకు నాకు ఫీల్డ్ ఎంక్వైరీకే రాలేదు. ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టించుకున్నారు 1,40,000. అధికారులు స్పందించట్లేదు, సైట్ మీదకి రావట్లేదు, ప్లస్ ఆఫీసులో పోతే కలవట్లేదు. అధికారులు బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే ఈ విషయం మీద గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలి, అధికారులు స్పందించాలి, తొందరగా మా ప్రాబ్లం సాల్వ్. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నా తిప్పలు తప్పటం లేదంటున్నారు దరఖాస్తుదారులు. ప్లాట్ల రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ల కోసం 15,000 మందికి పైగా దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఫీజు చెల్లించి నెలలు గడుస్తున్నా కాపీలు అందజేయటం లేదంటున్నారు. రోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్ కింద పట్టణాల్లో ఉన్నటువంటి కుటుంబాల వారికి ఈ రెగ్యులరైజేషన్ స్కీము ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది వరంగల్ మహానగరంలో అయితే గత 5-6 సంవత్సరాలుగా సుమారు 50,000కు పైగా దరఖాస్తులు పెట్టుకుంటే అందులో ఈ 4-5 ఏళ్ళుగా సగం దరఖాస్తులు మాత్రమే క్లియరెన్స్ అయినాయి. ఇంకా 16,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టుగా అధికారులు చెప్తాను, దరఖాస్తుదారులు కూడా చెప్తాను. వాళ్ళు ఈ స్కీమ్ కింద బ్యాంకులకు అంటే మున్సిపాలిటీకి డబ్బులు చెల్లించడం జరిగింది, రసీదులు కూడా చూపెడతాను. అయినప్పటికీ
వారికి ఇప్పుడు కంప్యూటర్లో ఆన్లైన్లో వాళ్ళ అంటే రిజిస్ట్రేషన్ అయినట్టుగా కనబడట్లేదు. రెండోది దాన్ని క్లెయిమ్ చేయట్లేదు. ఇప్పటి వరకు దాన్ని ఎట్లాంటి క్లియరెన్స్లు అధికారులు చేయట్లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ప్లాట్లను రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ధృవీకరణ పత్రాలు ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా అడవుల కోసం పహారా కాస్తున్నారు మహిళా అటవీ అధికారులు. అక్రమ కలప స్మగ్లింగ్ ను అడ్డుకుంటున్నారు. వన్యప్రాణులను వేటాడే వేటగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. అడవులను కబ్జా చేసే అక్రమార్కులను తరుముతున్నారు. అడవులను కంటికి రెప్పలా కాపాడుతున్న వీర నారీలపై స్పెషల్ ఫోకస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళా అటవీ అధికారుల సాహసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులకు పహారా కాస్తున్నారు. వేల కోట్ల విలువైన టేకు సంపదను స్మగ్లర్ల నుంచి రక్షిస్తున్నారు. స్మగ్లర్లు అక్రమంగా కలపను తరలించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు మహిళా అధికారులకు స్మగ్లర్లు ఎదురు తిరిగారు. గొడ్డళ్లతో రాళ్లతో దాడులు చేశారు. అయినా భయపడకుండా అడవి సంపదను కాపాడుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకొని స్మగ్లర్లను అరెస్ట్ చేశారు మహిళా అధికారులు. మేము ఎక్కడ తగ్గము మా డ్యూటీలో. మేము ఈ యూనిఫామ్ వేసాము అంటే మాకు ఫీలింగ్ అనేది మాకు ఏమవుతుందో, మాకు ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందో అనేది ఎవ్వరు కూడా ఈ డిపార్ట్మెంట్లో అట్లా భావించరు. ఎదురుగా ఢీ కొట్టాలి అంటే కొట్టాల్సిందే సార్. మేము వెళ్ళిపోతాం, స్వచ్ఛందంగా డ్యూటీలు చేస్తాం సార్. ఎవరు అటాక్ చేస్తారని మేము భయపడం సార్. అసలు భయం అనిపించదు సార్. అప్పుడు మాలో ఉన్న ఇంకా డ్యూటీ ఇప్పుడు ఏ విధంగానైతే ఉన్నామో దానికంటే 100 రెట్లుగా మా బ్రెయిన్ షార్ప్గా పనిచేసి అసలు వాళ్ళని ఏ విధంగా ఢీ కొట్టాలి అనే ఆలోచన తడుతుంది సార్. దీనికి సహకారం డిఎఫ్ఓ గారికి కాల్ చేస్తాం సార్. అప్పుడు మాకు వాళ్ళు అడ్వైజులు ఇస్తారు. మేము ఎదురుగానే పనిచేస్తాం సార్. ఎక్కడ భయపడం సార్. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకున్న తమపై దాడులు జరిగాయని చెప్తున్నారు అటవీ శాఖ మహిళా పోలీసులు. ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటినట్లు చెప్పారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి 100 హెక్టార్లు అడవులు కాలి బూడిదయ్యాయని తెలిపారు. మంటలను ఆర్పి అడవులను పరిరక్షించినట్లు తెలిపారు. అగ్గి అయితే రాలేదు కానీ చాలా సందర్భాల్లో పడ్డదైతే ఉన్నాము. ఇక నడుచుకుంటూ అయితే అంటే నార్మల్గా నడుచుకునేది వేరేది, ఫైర్ పడ్డదంటే ఆ హడావిడి వేరుంటుంది. మా ఉండేది మొత్తం హిల్ ఏరియా. హిల్ ఏరియాలో చాలాసార్లు పడతాము. ప్యాంట్లు చినిగిపోయినాయి, కింద పడతాము, మోకాళ్ళకి కాళ్ళకి చాలాసార్లు దెబ్బలు కూడా తాకిన పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. ఆ టైంలో అయినా కానీ మేము వెనక్కి అడుగు వేయకుండా మా ఆఫీసర్ల గైడ్లైన్స్ తీసుకుంటా, మా డిఎఫ్ఓ సారు, ఎఫ్ఆర్ఓ సారు, ఎఫ్డిఓ మేడం వాళ్ళ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వకుండా మేము డ్యూటీలని మా విధుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం. దట్టమైన అడవుల్లో పులులు, చిరుతలు, దుప్పలు, నీలుగాయలు, ఎలుగుబంట్లు, హైనాలు ఉంటాయి. ఈ జంతువులను కంటికి రెప్పలా కాపాడుతున్నామని చెప్తున్నారు. వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శాకాహార జంతువుల ఆహారం కోసం అవసరమైన గడ్డిని పెంచుతున్నామన్నారు. చిన్న చిన్న గుంటలు ఏర్పాటు చేసి అందులో నీళ్లు పోసి జంతువుల దాహం తీరుస్తున్నామని చెప్పారు. పులులు సంచరించే ప్రాంతంలో ట్రాకింగ్ కెమెరాలు అమర్చారు. పులులు ఎటువైపు వెళ్తాయో గుర్తిస్తున్నారు. పులులుంటేనే పుడమి, పర్యావరణం బాగుంటుందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అడవిని రక్షించడం తమ బాధ్యత అంటున్నారు మహిళా అధికారులు. మేడారం మహాజాతర ముగిసి నెల రోజులు దాటినా భక్తులు సమ్మక్క సార్లమ్మను దర్శించుకుంటున్నారు. సెలవులు, ప్రత్యేక పని దినాల్లో భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. జంపన్నవాగులో అరకొరగా పారుతున్న నీటిలో స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జంపన్న, నాగులమ్మ గద్దెల దగ్గర షవర్లు కొనసాగించాలంటున్నారు భక్తులు. అందుకు సంబంధించిన మరింత సమాచారం మేడారం నుంచి అశోక్ అందిస్తారు. మనం ప్రస్తుతం జంపన్నవాగు వద్ద ఉన్నాం. జంపన్నవాగు వద్ద చూడొచ్చు, మేడారం జాతర 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ జంపన్నవాగుల పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే తల్లులను దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం జాతర సమయంలో ట్యాపింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసిన వాటిని కింద కొందరు స్నానాలు చేస్తారు, మరికొందరు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే తల్లులను దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ జంపన్నవాగులోకి నీరు రావాలంటే లక్నవరం నుంచి వారం రోజుల ముందుగానే ఇక్కడికి ఈ వాగులోకి వదలడంతో ఇక్కడ
స్నానాలు చేసేందుకు ఆచరిస్తారు. భక్తులు ఆచరించిన తర్వాతనే తల్లులను దర్శనం చేసుకునేందుకు కాలినడకన వెళ్ళేవారు వెళ్తారు, వాహనాలపై వెళ్తారు. జాతర ముగిసిన తర్వాత ఇప్పటికీ సెలవు దినాలలో భక్తులు ఇక్కడికి వచ్చిపోతూనే ఉన్నారు. లక్షలాది మంది భక్తులు సెలవు దినాల ఆదివారం, బుధవారం సెలవు దినాలలో వచ్చేవారికి మాత్రం ఈ ట్యాపింగ్ స్నానాలు చేసేందుకు ట్యాపింగ్ నల్లాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. లక్నవరం నుంచి ఈ జంపన్న వాగులోకి నీరు కూడా విడుదల లేకపోవడంతో కొంత అక్కడక్కడ చిన్న వాగుల నుంచి మాత్రమే ఈ జాలువారుతున్న నీటిలో కొందరు స్నానాలు చేస్తున్నారు. ఈ స్నానాలు చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉన్న వాటి నీటిలోనే స్నానాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడికి కొందరు భక్తులు వచ్చారు. ఆ భక్తులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ప్రతిసారి మేము జాతరకు వచ్చేవాళ్ళము. కాదంటే ఇక ఇప్పుడు ఈసారి రష్ కూడా ఎక్కువైపోయింది. మళ్ళీ మా వాళ్ళు కూడా కొంచెం ఏజ్ అయిపోయి పండగ అయిపోయినాక వెళ్దాం మనం జాతర అయిపోయినాక అని అంటే ఈరోజు మేము బయలుదేరి వచ్చాము. 2 days అయింది. ఇవాళ ఇప్పుడు ఇక వాగులో ఇవాళ స్నానాలు చేసుకుందామని మేము బయలుదేరి వచ్చాము. కానీ ఈసారి అంటే ఇంతకుముందుకు ఉన్న రోడ్లు కాకుండా ఈసారి చాలా మంచిగా రోడ్లు వేశారు. సీతక్క కూడా చాలా కష్టపడ్డది. వాతావరణం అయితే చాలా బాగుంది. మనకేంది, మన ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి కానీ కాకపోతే ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలి. అది కూడా కొంచెం ఇంకా మంచిగా చేయాలా. అవి సరిపోకుండా ఉన్నాయి. అవి మళ్ళీ నెక్స్ట్ జాతరకు ఇంకా మంచిగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి. ఇక్కడైతే అంత మంచిగా ఉందండి. చాలా మంచిగా మారింది. అప్పటికిప్పటికి చాలా మారిందండి. మంచి శుభ్రంగా అంత మంచిగా ఉంది. ఇంత ముందుకు ట్యాప్లు ఉండేయండి, ఇప్పుడు తీసేశారు. స్నానాలు చేసేవారు ఎలా చేస్తారు? ఆ ట్యాప్లు అలాగే పెట్టండి. కొంచెం వాగు కూడా కొంచెం స్పీడ్గా వదలండి. జాతర ఇంకా 2 నెలల దాకా సాగుతూనే ఉంటుంది. కొంచెం మీరు కూడా చూసి వాగుకు నీళ్ళు వదిలితే ఇంకా బాగుంటుందని మా కోరిక. మేడారం జాతరకు వచ్చిపోయేటోళ్ళందరూ ఇక్కడ బాగా ఉంటారు. కొంచెం ఆకులు ఎప్పటికీ ఉంటున్నాయి, తీయట్లేదు. కొంచెం తీస్తే వాళ్ళు కూడా ప్రజలు మంచుకుంటారని ఇక్కడ వాసన వస్తుంది, తీయాలని కోరుతున్నాం. ఇక్కడ జాతరకు వచ్చేసి జంపన్న వాగులో స్నానాలు చేయడానికి ఎక్కువ లేవు వాటరు, నల్లాలు. ఇక్కడ బాగున్నాయి సదుపాయాలు. ఇట్లా అంటే ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇట్లా వాటర్ ఇట్లా అంతా బాగుంటుండే. కంటిన్యూగా ఎప్పటికి వాటర్ ఫ్లో పోతుండాలి. లేకుంటే దీనివల్ల ఏమైతుందంటే వచ్చిపోయిన మురికి అంతా స్మెల్ వస్తుంటది. అట్లా దోమలు ఈగలు కాకుండా ఇది వాటర్ ఫ్లో ఎప్పుడు వెళ్తున్నా కొద్దీ ఏమైతుంది అంటే నీట్గా ఉంటుంది మంచిగా. జాతర టైంలో మాత్రమే కేర్ తీసుకోవడం కాదు, ఆఫ్టర్ జాతర తర్వాత కూడా మాలాంటి భక్తులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి కొంచెం నీట్నెస్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మొన్న జాతర అయిపోయింది అండ్ ఆ పేపర్లు కాగితాలు కొంచెం స్మెల్ కొంచెం అది అన్ఈజీగా ఉంది, కొంచెం అంతంత మంచి లేదు. దీని మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తే ఇంకెక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా బెటర్ ఫీలింగ్ దొరుకుతుంది. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినాము. ఇప్పుడు అయిపోయాక నీళ్లు లేవు, వాటర్ అదే నీడ కూడా లేదు. రూములు తీసుకొని వేలు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. సమ్మక్క సారక్క టెంపుల్కి వచ్చే భక్తులు ప్రతి ఒక్క భక్తులకి ఇక్కడ నీడ సౌకర్యం కనపడాలి. వాటర్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి కాళ్ళు కడుక్కోవడానికి. మన తల్లి గద్దెల దగ్గర చిన్న ఫెన్సింగ్, మరి మీద పడకుండా చిన్న ఫెన్సింగ్ అనేది ఉండాలి. కింద ఒక గ్రీన్ మ్యాటు, మామూలుగా కాళ్ళు కాలకుండా గ్రీన్ మ్యాటు, పైన టాపు వేస్తే బాగుంటుంది. జాతర టైంలో మన జిల్లా అధికారుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ ద్వారా పనులు చేస్తున్నాం. ఇప్పుడు మాకు తక్కువ సిబ్బంది ఉండడం జరిగింది. రేపటి నుంచి కొంతమందిని ఎంగేజ్ చేస్తున్నాం. వారి ద్వారా మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు భక్తులు కూడా నిరంతరం వస్తున్నారు. పారిశుద్ధ్య పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2 విడతలలో ఇప్పటివరకు పారిశుద్ధ్య పనులు పూర్తిగా చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడత కూడా కొంతమందిని ఎంగేజ్ చేసి వారితోటి మిగతాది కూడా పూర్తి చేస్తాం. మనం ప్రస్తుతం మేడారం జంక్షన్ల వద్ద ఉన్నాం. జంక్షన్ల వద్ద మేడారం జాతరకు ముందు 35 కోట్ల రూపాయలతోని జంక్షన్ల అభివృద్ధితో పాటు రోడ్ల వెడల్పు కూడా చేశారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. సెంట్రల్ లైట్ ఏర్పాటు చేసి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఇక్కడ చిత్రాలను ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఆ ప్రతిమలను చూసినట్టయితే చూడొచ్చు. జాతరప్పుడు మాత్రం కలకలాడిన ఈ జంక్షన్లు ఇప్పుడు అలా వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జాతర తర్వాత ఇక్కడ పర్యవేక్షణ చేసే అధికారులు కానీ స్థానికులు కానీ పట్టించుకోకపోవడంతో మొత్తం పగులు బారుతున్న పరిస్థితి కనబడుతుంది. వీటిని పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా ఇక్కడ మొత్తం ఏలు ఇరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదివాసీ ఇలా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రతిమలు ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ ప్రతిమలను చూసిన తర్వాత కొంత నిరాశకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నార్లపూర్ నుంచి వచ్చే
జాతర మీదుగా వచ్చే రోడ్డు వేశారు, కానీ కన్నపల్లి నుంచి ఈ జంక్షన్ల వరకు 1/2 కిలోమీటర్ పొడవునా ఉంది. ఈ పొడవునా కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన క్రమంలో మాత్రం లైట్లు మాత్రం వెలగట్లేదు. ఉన్న చోట మాత్రం చూడొచ్చు. ఈ మేడారం జాతర జంక్షన్కు వచ్చిన తర్వాత హరిత హోటల్ ముందు మొత్తం లైట్లు వెలిగే ఉదయం సమయంలో కూడా మధ్యాహ్నం సమయంలో కూడా ఈ లైట్లు వెలుగుతున్నాయి. ఒకవైపు లైట్లు వెలుగుతున్నప్పటికీ మరోవైపు లైట్లు వెలగకుండా అంధకారంలో ఉన్న వాటిని మాత్రం ఇక్కడి అధికారులు మరమ్మతులు చేయించకపోవడంతో వీటి పర్యవేక్షణ లేకపోవడం కారణంగా మొత్తం కళాహీనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు కోట్లాది మంది భక్తులు వచ్చి ఈ జంక్షన్ల వద్ద జనంతో కిటకిటలాడిన ఈ జంక్షన్లు ఇప్పుడు వీటిని కనీసం దుమ్ము బారిన వాటికి నీళ్లు కొట్టే పరిస్థితి కూడా లేకపోవడం కారణంగా మొత్తం దుమ్ము బట్టి చెత్తా చెదారంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి మరమ్మతులు చేయాల్సిన అధికారులు మాత్రం ఇక్కడ పర్యవేక్షణ కొరవడిందని చెప్పొచ్చు. ఇక్కడ జాతర స్థానిక అధికారులు కావచ్చు వీటి పర్యవేక్షణ లేకపోవడం కారణంగా మాత్రం కొంత భక్తులు ఇక్కడ చూసిన వాళ్ళు మాత్రం నిరాశకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు దృష్టి సారించి జంపన్నవాగులో స్నానఘట్టాలు గద్దెల వద్ద తాగునీటి వసతి కల్పించాలని భక్తులు కోరుతున్నారు. జర్నలిస్ట్ రాజుతో అశోక్ న్యూస్ మేడారం నుంచి. అంతరించిపోతున్న ఆదివాసీ చెంచు కోయల్ను ఆదుకోవడానికి సమరిటన్స్ ఫర్ ది నేషన్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకుడు ప్రసాద్. సమరిటన్స్ ఫర్ ది నేషన్ను స్థాపించి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ సంగీత్ సర్కిల్ వద్ద ఆడిటోరియంలో సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో కోయ కళాకారులు సాంప్రదాయ నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఆదివాసీలు ఎలాంటి మౌలిక వస్తువులు లేని కొండలు గుట్టల్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆదివాసీ కోయ చెంచులకు విద్య వైద్యాన్ని సమరిటన్స్ ఆర్గనైజేషన్ అందిస్తుందని చెప్పారు. ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని కోయ గ్రామాలను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆర్గనైజర్స్. తీసుకున్న సహకారానికి కృతజ్ఞతాభావంగా చేతనైనంత తిరిగి ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యతను గుర్తించి ఈ సమారిటన్స్ ఫర్ ద నేషన్ అనే సంస్థను నెలకొల్పడం జరిగింది. అలాగే ప్రార్థించే పెదవుల కన్నా మనసు కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న సంకల్పంతో ఈ సమారిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థను స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ సమారిటన్స్ ఫర్ ద నేషన్ నెలకొల్పడానికి ప్రధాన కారణం పీబీటీజీలు అంటే అంతరించిపోతున్న ఆదిమ తెగల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులకు మనం ఏ విధంగా అడ్రస్ చేయగలము అన్న దృఢ సంకల్పంతో ఈ సమారిటన్స్ ఫర్ ద నేషన్ నెలకొల్పడం జరిగింది. ఆ గిరిజనుల జీవితాల్లో 5 సంవత్సరాల మా ప్రయాణంలో మీ సహకారంతో మేము చేసినటువంటి సేవలు ఎటువంటి ప్రభావం చూపించాయో దానికి సంబంధించిన నివేదిక రిపోర్టు ఇంపాక్ట్ రిపోర్టు. We started, specifically I started at 1985 and my wife came afterwards in 1988. Since then, when we went there, we had to walk for 40 kilometers on foot. There were no roads, no electricity, no state transport. Everything was not available. No drinking water. The tanker was provided in summer season. No groundwater. Groundwater was very deep because of terrain was difficult. All hills. We belong to the Satpura hills, and a great river Tapi was near us, but it was too deep. So it was very difficult for people to get water. As there was no electricity to pump the water. Water was there, but people, they were away from that water. ఇవి బులెటిన్ అప్డేట్.